గైజ్ పాపం పల్లవి ప్రశాంత్ గురించి ఇప్పుడే తెలిసింది. వాడికి నిద్ర లేక మీరందరు నిద్ర లేకుండా చేస్తారు. వాడు సక్సెస్ని కూడా ఎంజాయ్ చేయలేకపోతున్నాడు. నేను మూవీస్ చేసుకుంటే ఇందులో ఇన్వాల్వ్ అవ్వద్దు, బట్ నాకెందుకంటే వాడు పాపం నేను వాడి గురించి నేను ఎప్పుడు వాడిని సపోర్ట్ చేయకుండా నేను మాట్లాడలేదు. నేను కేవలం వాడి కోసం వచ్చి అంత రచ్చ చేసి ఆడవాళ్ళ కారులో ఉంటే అటాక్ చేయడము, మళ్ళీ రోడ్డు మీద పెద్ద షోలు చేసేసి అంతమందిని ఇబ్బంది పెట్టారు. ఇంకా చాలా బయటికి రాలేదు. ఆడవాళ్ళ మీద ఇష్టమైనట్టు మీరు ఏమేం చేశారు అన్ని ఇన్ఫర్మేషన్లు ఉన్నాయి. ఓకేనా? మీ వల్ల పాపం వాడిని రెచ్చగొట్టి ఇక్కడి నుంచి వెళ్దాం, అక్కడి నుంచి వెళ్దాం, అట్లా చేద్దాం, ఇట్లా చేద్దాం అని చెప్పేసి వాడిని ఈరోజు ఈ స్థితికి తీసుకొచ్చారు. అరే వాడు ఒక ఏ స్థాయి నుంచి ఏ స్థాయి వరకు వచ్చిండు, బిగ్ బాస్ విన్నర్ అయ్యిండు అనేది చిన్న విషయం కాదు. ఓకే, మీరు ప్రేమ అభిమానం అంతా చూపించారు, కాదని కాదు, కానీ ఆ సక్సెస్ని వాడిని ఎంజాయ్ చేయనిస్తే ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యేటోడాడు. ఈరోజు ఆ స్థితిలో లేడు. మీరే చేసిర్రు అదంతా, గుర్తుపెట్టుకోండి. ఇదే చెప్పిన నేను నా మాటలు కఠినంగా ఉండొచ్చు, కానీ నేను ఒకటే కోరుకున్నా, అరే హెల్దీగా వెళ్ళిపోవాలి, మంచి హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ ఉండాలి అని చెప్పేసి. ఇలా అటాక్ చేయడం వల్ల, ఇలా చేయడం వల్ల, అలా చేయడం వల్ల ఏమొచ్చింది పాపం? వాడు ఈరోజు అంత కష్టపడినందుకు ఫలితం వచ్చిన తర్వాత కూడా వాడు ఎంజాయ్ చేయలేకపోతున్నాడు. వాడు కేవలం మీ వల్ల. ఎవరైతే ఆ రోజు అన్నపూర్ణ స్టూడియో దగ్గరకు వచ్చి మళ్ళీ తర్వాత అక్కడ నుంచి ఊర్లో పంచాయతీలు, ఈడ పంచాయతీలు అంతా రచ్చరచ్చ చేసి, తాగి గొడవలు చేసి అదంతా చేయడం వల్ల, ఆడవాళ్ళ మీద అటాక్ చేయడం వల్ల, కారులో ఉన్నప్పుడు ఇష్టమైనట్టు దానికి మళ్ళీ నెగిటివ్ కమెంట్లు అందరు సపోర్ట్ వాళ్ళందరికీ. ఇక్కడ పల్లవి ప్రశాంత్ని ఎవ్వరు ఏమనట్లేదు. పల్లవి ప్రశాంత్ కోసం వచ్చి అలా రచ్చ చేసిన వాళ్ళని పాయింట్అవుట్ చేసి మాట్లాడుతున్నాం. ఇక్కడ ఎవ్వరైనా కూడా గుర్తుపెట్టుకోండి, అది మైండ్లో పెట్టుకోండి. పల్లవి ప్రశాంత్ కష్టాన్ని అనలేదు, పల్లవి ప్రశాంత్ గేమ్ అనలేదు, పల్లవి ప్రశాంత్ అనే వ్యక్తిని అనలేదు. పల్లవి ప్రశాంత్ కోసం వచ్చిన వాళ్ళని మాత్రమే నేనన్నాను అంటున్నారు. ఆ రోజు వచ్చి రచ్చ చేసిన వాళ్ళని మాత్రమే గుర్తుపెట్టుకోండి. మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు, అక్క చెల్లి అందరు ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. అది అంత సింపుల్. ఇదే చెప్పాలనుకున్నాను. మళ్ళీ క్లారిటీ ఇస్తున్నా. ఈ రోజు కేవలం మీ వల్లనే పాపం ఆడు ఈరోజు ఈ స్థితిలో ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. పల్లవి ప్రశాంత్ ని అరెస్ట్ చేశారంట. దిస్ ఇస్ నాట్ ద వే అండి, నిజంగా చెప్తున్నాను. ఒక కామన్ మ్యాన్ బిగ్ బాస్ ట్రోఫీ విన్ అయ్యాడన్నా, మరి ఇవన్నీ చేస్తున్నారు, నాకు అర్థం కావట్లేదు. దిస్ ఇస్ సో రెడిక్యులస్, ఐమ్ టెల్లింగ్ యూ. పాపము ఏం చేశాడండి ప్రశాంత్ కోసం అంతమంది ఫ్యాన్స్ వచ్చారు, అతన్ని చూడటానికి కోసం అని చెప్పి అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర అంతమంది ఫ్యాన్స్ వచ్చారు. దట్ ఈస్ హిస్ ఫ్యాన్ ఫాలోయింగ్. దాన్ని పట్టుకుని మీరు ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేయడం అనేది చాలా చాలా తప్పు. నేను నిజంగా చెప్తున్నాను. హీస్ సో ఇన్నోసెంట్ గాయ్, హీస్ వెరీ నైస్ పర్సన్. మీరు అతన్ని ఇట్లా బ్లాక్ చేయడం అనేది తప్పండి. పాపం కప్ వచ్చి ఒక్క రోజు కాలేదండి, లిటిల్ గా 1 డే వాడికి హ్యాపీనెస్ ఇవ్వలేదండి మీరు. ఐఎమ్ సీరియస్లీ ఫీలింగ్ సో 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 బ్యాడ్ ఫర్ హిమ్. ప్లీజ్ అండి, ప్లీజ్ సపోర్ట్ పల్లవి ప్రశాంత్, ప్లీజ్ అండి. హీస్ అ వెరీ నైస్ పర్సన్. I want my brother to come back from jail. Jail ఏంటండి? అయ్యో, I don't know. నాకు వర్డ్స్ రావట్లేదండి, ఏం మాట్లాడాలో కూడా నాకు తెలియట్లేదు. బట్ ప్లీజ్ సపోర్ట్ మై బ్రదర్, ప్లీజ్. తెలంగాణ పోలీస్, అదేం అతని మిస్టేక్ కాదు. అతనికి అంతమంది ఫ్యాన్స్ ఉండడం అది మిస్టేక్ కాదు. ఫ్యాన్స్ వల్ల ఆడిని అట్లా జైల్లో వేయడం అనేది చాలా చాలా బ్యాడ్ అండి. ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ హిమ్, ప్లీజ్. థ్యాంక్ యూ. లా అండ్ ఆర్డర్స్ ని అతిక్రమించిన కారణంగా బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ ని నిన్న నైట్ పోలీసులు అరెస్ట్ చేసి చెంచల్గూడ జైలుకి తరలించారు. అయితే ప్రశాంత్ అరెస్టుని ఖండిస్తూ సయ్యద్ సోహెల్ అలానే అశ్విని శ్రీ ఎమోషనల్ వీడియోస్ ని షేర్ చేశారు. వాడు ఒట్టి అమాయకుడు, వాడికి ఏమీ తెలియదు, ఫ్యాన్స్ చేసిన పనికి తనని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదంటూ చెప్పుకొచ్చాడు సోహెల్. ఇక అశ్విని కూడా ఒక కామన్ మ్యాన్ బిగ్ బాస్ ట్రోఫీ విన్ అవ్వడం తప్ప తనని ప్లీజ్ సపోర్ట్ చేయండి అంటూ వీడియోని పోస్ట్ చేయగా ఆ వీడియోని చూసిన నెటిజన్లు స్టే స్ట్రాంగ్ ప్రశాంత్, వీఆర్ ఆల్వేస్ విత్ యూ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.